రేపు రాత్రి 12 గంటల తర్వాత వృశ్చిక రాశి వారికి అసలు స్వరూపం బయటపడబోతోంది. వీరి లక్షణాలు, అక్టోబర్ నెల వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందినటువంటి వారని మనం చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి కెరియర్ గురించి చూసుకున్నట్లయితే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. కెరియర్ పరంగా అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది. మీరు మెరుగైన వ్యాపారాలను, మార్పులను చూస్తారు. ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి ఈ నెలలో కెరియర్లో మంచి జరుగుతుంది. ఉన్నతాధికారులు మీ యొక్క పని ప్రతిష్టలను ప్రశంసిస్తారు. అదే సమయంలో మీకు పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే ద్వితీయార్థంలో మీ యొక్క అహంకారం కారణంగా మీ పైన అధికారులు కోపానికి గురి అయ్యే అవకాశం కనిపిస్తోందండి. ఈ నెలలో ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 2 వారాలు చాలా మంచి ఆదాయం వస్తుంది. గత 2 వారాల్లో మీరు మీ యొక్క కుటుంబం మరియు వ్యక్తిగత విషయాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే కలుగుతుంది. ఈ నెలలో ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సమయంలో మొదటి 2 వారాల్లో కూడా మీరు చేయవచ్చు. 3వ వారం నుండి కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీకు మంచి సమయం కూడా లభిస్తుంది. వివాహం లేదా సంతానం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ మాసంలో మంచి ఫలితం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ కార్యక్రమాల్లో మీరు హాజరవుతారు. ద్వితీయార్థంలో కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం క్షీణించడం వలన మానసికంగా కృంగిపోవచ్చు. దీని కారణంగా మానసిక సమస్యల నుండి మీరు తప్పకుండా బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ నెల మీకు సరాసరిగా ఉంటుంది. 3వ వారం నుండి కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు. మొదటి 2 వారాల్లో మీరు రక్తపోటు వంటి చల్లని మరియు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధలు పడవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. వ్యాపారం విషయంలో వ్యాపారస్తులకు లాభదాయకమైన వ్యాపారం ఉంటుంది. అయితే ఈ నెలలో అనేక అడ్డంకులు మరియు పని భారం కూడా కలుగుతుంది. 3వ వారం నుండి కూడా మంచి ఆదాయం లభిస్తుంది. కొత్త వెంచర్లో ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మొదటి 2 వారాల్లోనే చేయడం మంచిది. ప్రథమార్థంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తలు పడాల్సి ఉంటుందండి. వ్యాపారస్తులకు లాభదాయకమైన వ్యాపారం కలుగుతుంది. అయితే ఈ నెలలో అనేక అడ్డంకులు మరియు పని భారం ఉంటుంది. 3వ వారం నుండి కూడా ఆదాయం బాగుంటుంది. కొత్త వెంచర్ ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మొదటి 2 వారాల్లో చేయడం మేలు. ప్రథమార్థంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మేలు. ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సూర్యుని గోచారం ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి చదువుపైన ఆసక్తి పెరుగుతుంది. అయితే కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం చేత కొన్నిసార్లు ఆవేశానికి లోను కావడం, పనులను తొందరగా కారణం లేకుండా సరైన విధంగా చేయకపోవడం వల్ల మళ్ళీ చేయాల్సి రావడం కూడా మీకు పనులు అనేవి జరుగుతాయి. కనుక ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు అనేవి పాటించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుందండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా బాగుంటుందనే చెప్పాలి. మంచి ఫలితాలు సాధించడానికి ఇది ఏదైనా సమయం సరైన సమయం అనే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించే సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ముందు వెనక్కి సాగాల్సి ఉంటుంది. తోటి వారిని కలుపుకుపోవడం వలన పనులు తొందరగా పూర్తి అవుతాయి. ఈ సమయం యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శ్రీ గణపతి ఆరాధన శుభప్రదం. దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించిపోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు.
ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుందండి. ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు. ఆర్థికంగా మీరు వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉంటే మేలు. ఇష్ట దైవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి వీరు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి వీరు చాలా అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాన్ని వీరితో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా తొందరగా జీవితంలో ఎదగడానికి అవకాశం వస్తుంది. స్నేహానికి అధిక విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా సంతోషాన్ని, స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుందనే చెప్పాలి. అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారని అర్థం. కోపతాపాలు వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా వీరు తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన విశ్రాంతి ఉంటుంది, పట్టుదల కూడా ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వీరు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ప్రతి విషయంలోనూ ఖర్చు చేయటకు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. దీనిని ఆశ్రయించుకుందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగానే కనిపిస్తుంది. వీరు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే వీరికి ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీళ్లలో కొంతమంది దేశాటనం చేసేవాళ్ళు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. బాల్యం నుండే వీరు సంపాదన అనేది మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని చూస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేసే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా చక్కగా వీరు మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు సత్విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.